ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నవంబర్ 19వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం. నాకు ఎంత ప్రార్థనలో ఉంటానో అన్ని ఇబ్బందులు అందరికీ చెప్పుకోలేము కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఉన్నాను, నాకు ఆకలేస్తుందని ఇంటింటికి వెళ్ళలేము కదా. అలాగే నా వయసు 76, మరి నాకు కూడా ఏవో సమస్యలు ఉంటాయి. ఏంటా అని బాధపడుతుంటే దేవుడు బైబిల్లో నాతో మాట్లాడాడు. సామెతలు 3వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అదేవిధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని దేవుడి మాట ఏదే ప్రకటన 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంకొక మాట చెప్పి ఒక పల్లవి పాడి ఆపేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు దేవుని మహాకృపతో 774 వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాను. సామెతలు 24వ అధ్యాయంలో కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు, శ్రమ దినమందున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవద్దు అని మాట్లాడే దేవుడు యేసు ప్రభు. నైవేద్యాలు, నిలువు దోపిడీలు అడగని దేవుడు యేసు ప్రభు. ఆ దేవుడు నన్ను ఎప్పుడు మోసం చేయడు. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు ఇవాళ బ్లడ్ టెస్ట్కి వచ్చానన్నమాట. ఇంకా అంటే వయసు పైబడ్డప్పుడు ఏదైనా వస్తాయి కదా, చెక్ చేయించుకోమని మా పిల్లలు అన్నారు. అందుకని ఒక్క చిన్న బిట్టు మాట్లాడిచి ఆపేస్తాను. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రాజుగా నిలిచిపోవయ్యా. హల్లెలూయా. ఈరోజు ఈ వించిపేట ఇస్మాయిల్ వీధి చివర కొండ దగ్గర ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ఇక్కడ మన బట్టల వ్యాపారం చేసుకుని గుజరాతీలంతా మాకు మొదటి నుండి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. తుమారా నామ్ క్యా హై? మనోజ్. జోర్ సే బోలో. మనోజ్ ఇది తీసి పెట్టాడు అనమాట. వాళ్ళంతా మాకు బాగా తెలుసు. నేను కూడా ఈ పేటవాడిని కాబట్టి ఆయన్ని అడగగానే తీసి పెట్టాడు. ఇక మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. శుక్రియా.